నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. చీరాల పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. పట్టణంలోని మాణిక్యమ్మ హాస్పిటల్ నుండి మసీద్ సెంటర్ వరకు నిర్మించిన కీలకమైన సీసీ రోడ్డు పనులకు మంగళవారం ఆయన శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమైన అంశాలను వెల్లడించారు. ఈ రహదారి పనుల నుండి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుండి 55 లక్షల నిధులను మంజూరు చేసినట్టు తెలిపారు. త్వరలోనే 2వ విడత కింద మరో 50 లక్షలు కేటాయించి పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాన రహదారి కావడం వల్ల వాహనదారులకు ఇబ్బంది లేకుండా నాణ్యతతో పనులను వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. పట్టణ సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సాధించినట్టు చెబుతూ ఎమ్మెల్యే మాలకొండయ్య కీలక ప్రకటన చేశారు. వార్డుల విస్తరణ చీరాల మున్సిపాలిటీని 33 వార్డుల నుండి 44 వార్డులకు విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. అమృత పథకం ఇంటింటికి రక్షిత తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఏడాదిలోపు క్రిటికల్ కేర్ హాస్పిటల్ అందుబాటుకు తెస్తామని, హ్యాండ్లూమ్ పార్క్ మరియు ఆటోనగర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. చీరాలను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జోసెఫ్, మున్సిపల్ డిఈ 1వ పట్టణ సిఐ, స్థానిక కౌన్సిలర్లు, మాజీ చైర్మన్లు, కూటమి పార్టీల ముఖ్య నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. చైర్మన్, అలాగే ఏఎంసీ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ డిఈ, అలాగే మున్సిపల్ ఎంప్లాయీస్, కాంట్రాక్టర్ గారు, ఇంకా ఇక్కడికి వచ్చేసినటువంటి నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు. దాదాపుగా సుదీర్ఘ కాలం ఈ పైప్ లైను ఇది మెయిన్ రోడ్లో ఆగి ఉంది. దీనికి సంబంధించి కొంత ముందుగా పైప్ లైన్లు మార్చాం. ఇప్పుడు డిఎంఎఫ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి 55 లక్షల రూపాయలు తీసుకున్నాం. దాంతో ఇప్పుడు ఒక పార్ట్ చేయాలి. ఇంకా ఈ యొక్క పైప్ లైన్ చేయాలంటే ఇంకో 50 లక్షలు కూడా అవసరం ఉంది. దాన్ని కూడా దేని నుంచి తీసుకురావాలో తీసుకొస్తాం. కంటిన్యూగా ఇది చాలా కాలంగా పెండింగ్ ఉంది. చాలామందికి అర్థం కాలేదు, మమ్మల్ని ఏదో తప్పుగా అర్థం చేసుకున్నారు. కొంతకాలం పాటు మున్సిపల్లో దీంట్లో అప్రూవల్ కాకపోవడం వల్ల రకరకాల కారణాల వల్ల లేట్ అయింది. నేను కాంట్రాక్టర్ గారికి కూడా ఒకటే చెప్తున్నాను, వారు ఎన్ని రోజుల్లో ఈ పని చేస్తారని కూడా చెప్పాలా. చాలా స్పీడ్గా దీన్ని కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఎప్పుడు రద్దీగా ఉన్న రోడ్డు ఇది. కాబట్టి ఈ రోడ్లో తిరిగి మళ్ళా ప్రజాప్రతినిధుల్ని, ప్రజా నాయకుల్ని ఎవరిని కూడా మాట అనకుండా చేయాల్సిన బాధ్యత మరి మున్సిపల్ కమిషనర్ గారు, డిఈ గారు, అలాగే కాంట్రాక్టర్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా చీరాల్లో రాబోయే రోజుల్లో మొత్తం ఊరంతా కూడా కంప్లీట్గా డ్రైనేజ్ సిస్టమ్ తీసుకురావాలనేటువంటి ఒక సంకల్పంతో పనిచేస్తున్నాను. అవసరాన్ని బట్టి ఒక్కొక్క పార్ట్, ఒక్కొక్క ఏరియాని చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు 3వ వార్డు, 4వ వార్డు, 2వ వార్డు, ఈ వార్డుల నుంచి 1వ వార్డు మీదకి వెళ్ళేటువంటి డ్రైన్ మీద మొట్టమొదటిసారిగా దృష్టి పెడుతున్నాం. అలాగే మిగిలినటువంటి డ్రైన్స్ కూడా ఒకదానిమిటి ఒకటి చేసుకుంటూ వెళ్తాం. చీరాలని ఒక క్లీన్ చీరాలుగా, ఓ పక్క నుంచి ప్లాస్టిక్ రహిత చీరాలుగా ఇవన్నీ కూడా చేయబోతున్నాం. అలాగే టూరిజమే ప్రధాన లక్ష్యంగా చీరాలను ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే ఓ పక్క నుంచి హ్యాండ్లూమ్ పార్క్ డెవలప్మెంట్ వస్తుంది, ఓ పక్క ఆటోనగర్ డెవలప్ అవుతుంది. అలాగే ఈ పక్కనే ఉన్నటువంటి ప్లేస్లో క్రిటికల్ కేర్ హాస్పిటల్ రాబోయే 1 ఇయర్లో పేద ప్రజలకు సర్వీస్ ఇచ్చే పరిస్థితుల్లో ముందుకెళ్తున్నాం. అలాగే రూరల్ ఏరియాలో అయితే పెద్ద ఎత్తున జలజీవన మిషన్, ఎన్ఆర్జీఎస్ రోడ్లు వేశారు. అలాగే ఈ యొక్క టౌన్లో అయితే 2 ఆర్ఓపీస్ కూడా వస్తున్నాయి. అది కాకుండా దాదాపు 22 కోట్ల రూపాయలు ఫస్ట్ విడత కింద ఖర్చు పెడుతున్నాం. ప్రతి వార్డులోనూ పనులు జరుగుతున్నాయి. వీటన్నిటిని కూడా ప్రజలకి తెలియజేయాల్సినటువంటి అవసరం మనకు ఉంది. ఇవన్నీ ప్రజలకు తెలియాలి. మళ్ళీ అలాగే అమృత్ అనేటువంటి ప్రాజెక్టు ద్వారా ప్రతి ప్రాంతానికి ఇప్పుడు ఉన్నటువంటి ఏరియాలో అంటే ఇప్పుడు శుద్ధి చేసేటువంటి దాన్ని ఇంకొక ప్లాంట్ కూడా అక్కడ ఏర్పాటు చేసి అక్కడ పైప్ లైన్స్ అన్నీ కూడా కనెక్ట్ చేసి మొత్తం వాటిలన్నీ కూడా మంచినీళ్ళు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వాటన్నిటికి కూడా మంచినీళ్ళు ఇవ్వడానికి ప్రభుత్వం ఆల్రెడీ ముందుకు వచ్చి అమృత స్కీమ్ ద్వారా రావడం జరిగింది.
ఇది కాకుండా ఈరోజు ఉన్నటువంటి 33 వార్డులు అతి త్వరలోనే 44 వార్డులుగా ఈ మున్సిపాలిటీ ఏర్పడబోతుంది. ఇప్పటికే అధికారులు దాన్ని ఒక షేప్లోకి తీసుకొచ్చారు. ఖచ్చితంగా దాన్ని త్వరలో అనౌన్స్మెంట్ చేసి ఈ యొక్క చీరాలని 44 వార్డులుగా తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధిని సమాంతరంగా తీసుకొస్తూ ఓ పక్క నుంచి డెవలప్మెంట్ చేసుకొని ఇంకో పక్క నుంచి ఈ యొక్క డ్రైనేజ్ సిస్టమ్స్ అన్నింటిని కూడా బాగు చేసుకుంటూ మరో పక్క నుంచి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చూస్తున్నాం. అలాగే మేజర్ డ్రైన్ని ఇవాళ ప్రారంభించడం చాలా సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో చీరాల నియోజకవర్గం పందిళ్లపల్లి గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చారని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు పందిళ్లపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఎస్ఎస్సీ ఫలితాల్లో అత్యధిక మార్కులు రాణించిన విద్యార్థులను ప్రతిభా పురస్కారాలు అందజేసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న చర్యలు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ క్లాస్ రూమ్లు, ఉపాధ్యాయులకు శిక్షణ వంటి చర్యల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలు నేడు కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ఫలితాలు సాధిస్తున్నాయి. ఇదే స్ఫూర్తితో మన విద్యార్థులు ఉన్నత చదువులోనూ మెరుగైన విజయాలు సాధించి కుటుంబానికి, పాఠశాలలకు, మన ప్రాంతానికి గర్వకారణం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతారపు జనార్దన్, ఉపాధ్యాయులు, అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా పెద్దల జ్ఞాపకార్థం అల్లపతి శ్రీరాములు, చంద్రకాంతమ్మ మరియు మా ఫాదర్ వీరయ్య గారి జ్ఞాపకార్థం వీరికి చిన్న పారితోషికాన్ని సార్ చంద్రశేఖర్ గారు పిల్లల్ని ఒట్టిగా సన్మానం చేస్తే మళ్ళా వాళ్ళకి పూర్తి సంతోషం ఉండదని తన ఇనిషియేటివ్ గా తీసుకొని పిల్లలకి క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తున్నానని చెప్పి ఇప్పుడే ప్రకటించారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు సార్. సెకండ్ వచ్చినటువంటి గద్దె బాంధవ్యకి కూడా సార్ ప్రైజ్ మనీని ఇస్తున్నారు చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇప్పిస్తున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా మెమరబుల్ ఫోటోస్ సార్ ఇవన్నీ కూడాను. థర్డ్ వచ్చినటువంటి పల్లపోలు భావనికా లక్ష్మి, థర్డ్ సార్ మా స్కూలు థర్డ్ వచ్చింది సార్ భావనిక లక్ష్మికి కూడా చంద్రశేఖర్ సారు ప్రైజ్ మనీని ఎమ్మెల్యే గారు చేత అమ్మా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన కొండయ్య సార్ గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మేడం గారు చెప్పినట్లుగా ప్రతి విషయంలోనూ పాఠశాలని ఎంతో అభివృద్ధి చెందేలా ఆ దిశగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, అలానే ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి స్పోర్ట్స్ పరంగా కానీ విద్యాపరంగా కానీ అన్ని విధాలుగా రాష్ట్రంలోనే మన పందిలపల్లి పాఠశాలను ఎంతో గొప్పగా చెప్పుకునే విధంగా గత ఈ 2 సంవత్సరాలలో రావడం, నేను విద్యా కమిటీ చైర్మన్గా ఉండటం నాకెంతో గర్వకారణంగా ఉన్నది. అలానే కొండయ్య గారు ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్లుగా మన 5th 6th అంటే వారికి ఏంటంటే ఎమ్మెల్యే గారి చేతి మీదుగా తీసుకోవాలని రాసి పెట్టింది. అమ్మ ముగ్గురు పేర్లు పిలవరా వాడి 5, 4, 5, 6 తర్వాత ఇద్దాంలే. హర్ష, గుంటూరు బిందు శ్రీలత ఇద్దరు రావాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వారి సొంత మనీని ఇస్తున్నారు, చాలా అదృష్టం. సారు చాలా కష్టజీవి. ఆయన మీకంటే పేదరికం నుంచి ఎంతో కష్టపడి ఉన్నత స్థితికి ఎదిగినటువంటి వ్యక్తి. ఆయన చేతుల మీదుగా మీరు తీసుకోవడం అనేది మీ అదృష్టం. ఇంకొక 5 ఉంది సార్, సార్కి ఇస్తే ఇచ్చేస్తారు. దిల్మాష్ గారు మీరు తీసుకోండి. కార్తిక్ వెంకట శివ ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన కొండయ్య సార్ గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మేడం గారు చెప్పినట్లుగా ప్రతి విషయంలోనూ పాఠశాలని ఎంతో అభివృద్ధి చెందేలా ఆ దిశగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, అలానే ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి స్పోర్ట్స్ పరంగా కానీ విద్యాపరంగా కానీ అన్ని విధాలుగా రాష్ట్రంలోనే మన పందిలపల్లి పాఠశాలను ఎంతో గొప్పగా చెప్పుకునే విధంగా గత
ఈ 2 సంవత్సరాలలో రావడం, నేను విద్యా కమిటీ చైర్మన్గా ఉండటం నాకెంతో గర్వకారణంగా ఉన్నది. అలానే కొండయ్య గారు ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్లుగా మన స్టేట్ 5th ర్యాంకు, మన స్కూల్లో 2nd ర్యాంకు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు గౌరవంగా అమ్మాయిని సత్కరిస్తారు. మాస్టర్ గారు, విద్యా కమిటీ చైర్మన్ గారు, అలాగే ఏఎంసీ చైర్మన్ గారు, అలాగే మిగిలినటువంటి మా పార్టీ నాయకులకు, ఆశీర్వైన నాయకులకు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ముందుగా నమస్కారాలు. విద్యార్థులకు నా అభినందనలు. ఇవాళ మేడం గారు మాట్లాడుతూ గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క కార్యాచరణని మీకు తెలియజేశారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ మేరకు విద్యాశాఖ మంత్రి గారు తీసుకోవాలంటే అనేకమైనటువంటి మార్పులు, వాటన్నిటిని కూడా ఒక్కసారి దృష్టిలో పెట్టుకుంటే గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని తిరిగి లోకేష్ బాబు గారు ఒక పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో జరిగినటువంటి అనేకమైన విషయాలను తెలుసుకొని విద్యా విధానంలో ఏ రకమైనటువంటి మార్పులు తీసుకురావాలి, ఎలాంటి మార్పులు తీసుకొస్తే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక సదుద్దేశంతో వారు ఒక నిర్ణయం తీసుకోవడం. ఈరోజు చూసారా, ఫెయిల్ అయితే ఎవరిని పట్టించుకోరు. అలా కాదు, మానసికంగా వాళ్ళు ఇబ్బంది పడకూడదు, తిరిగి మళ్ళీ వాళ్ళు కూడా ఉత్తీర్ణులు అవ్వాలి అనేటువంటి సంకల్పంతో పనిచేయటం. ఇంకోటి చెప్తాను, మీరు ఇవాళ పెద్ద ఎత్తున పోటీలో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, లక్షలు పోసి. ఈరోజు స్వామినారాయణ గురుకుల్ లాంటి సైట్ కూడా నేను స్థలం ఇచ్చాము. అక్కడ కూడా 3.5-4 లక్షల రూపాయలు వాళ్ళు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఒక 10th క్లాస్ వరకు చదవాలి అనుకుంటే కనీసం 3 లక్షలు 4 లక్షలు లేకుండా ఏ స్కూలు లేదు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇవాళ ప్రతి తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవాళ ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఒకప్పుడు జగన్ రెడ్డి కేవలం ఒక్కరికి మాత్రం ఇచ్చాడు, ఈరోజు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. అలాగే ఏమాత్రం ప్రైవేట్ స్కూల్స్కి తీసిపోని విధంగా టీచర్లందరినీ కూడా లైన్లో పెట్టేసి ఖచ్చితంగా వాళ్ళకి వీళ్ళు క్వాలిఫైడ్ టీచర్స్ ఇక్కడ ఉంది, వీళ్ళు బీఈడీ చదివి క్వాలిఫైడ్ అయినటువంటి టీచర్స్, మరి వాళ్ళు చెప్పగలేదు, వీళ్ళు ఎందుకు చెప్పలేరు, కాబట్టి వీళ్ళు కూడా చెప్పగలరని వెంటబడి వీళ్ళ పిల్లల్ని, వీళ్ళు బయట నుంచి పిల్లల్ని వీళ్ళే తెచ్చుకొని పిల్లలకి చదువు చెప్పే పరిస్థితిని ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేసి ఆ ప్రకారంగా వీళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. ఇవాళ ఎవరైతే టీచర్స్ ఉన్నారో ఈ టీచర్స్ అందరూ కూడా ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. తీసుకోకపోతే ఏం లేదు, మీ దగ్గర ఒక ఇంత పెద్ద మంచి ప్రాంగణం, ఇలాంటి ప్రాంగణం మీకు ప్రైవేట్ స్కూల్లో దొరుకుతుందా? ఇంత మంచి హెల్తీగా ఉండేటువంటి అవకాశం ఉందా? ఈ రకంగా స్పోర్ట్స్కి ఆడుకునేదానికి అవకాశాలు ఉన్నాయా? లేవు కదా. కానీ తల్లిదండ్రులు ఎక్కడ ఫీల్ అవుతున్నారంటే, మా పిల్లలు గవర్నమెంట్ బడికి వెళ్తే మేము ఎక్కడ వెనకబడతామో, దానికంటే కూడా మమ్మల్ని సమాజంలో ఎక్కడ తక్కువగా చూస్తారేమనేటువంటి భయం కూడా చాలామంది తల్లిదండ్రులకు ఉంది. దయచేసి తల్లిదండ్రులు మీరు అటువంటి ఆలోచనలు పెట్టుకోరు. బాపట్ల జిల్లా చీరాల మండల తోటవారిపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ పోలేరమ్మ తల్లి 57వ వార్షికోత్సవ తిరునాళ్లు మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. పవిత్ర పండుగ వాతావరణంలో జరిగిన ఈ వేడుకలకు జిల్లా నలుమూల నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మంగళవారం వేకువజామున 5 గంటల నుంచి అమ్మవారికి విశేష అభిషేకాలు, అలంకరణలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తమ మొక్కుబడులను చెల్లించుకుంటూ పొంగళ్లు వండి జలబిందులతో అమ్మవారికి శాంతి పూజలు నిర్వహించారు. మధ్యాహ్న సమయానికి సుమారు 50,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోగా రాత్రికి ఈ సంఖ్య 1,00,000కు చేరుకుంటుందని ఆలయ కమిటీ అంచనా వేసింది. తిరునాళ్లలో ప్రధాన ఘట్టమైన సిరిమాను మహోత్సవం సాయంత్రం 4 గంటలకు అత్యంత వేడుకగా ప్రారంభమైంది. బాణాసంచా వెలుగులు, మేళ తాళాల మధ్య సాగిన ఈ ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తుల వినోదం కోసం
ఏర్పాటు చేసిన 5 విద్యుత్ ప్రభలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీ సీతారామయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 8,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తాగునీరు, క్యూలైన్ల నిర్వహణ తదితర పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన నూతన నిర్మాణాలను భక్తులు ఈ సందర్భంగా సందర్శించారు. ఈ తిరునాళ్ల కార్యక్రమానికి పోలీస్ సిబ్బంది ఎంతగానో సహకరించారని దేవస్థాన కమిటీ వారు తెలిపారు. భక్త మహాశయులకు విజ్ఞప్తి, ఈ రోజు తోటవారి పాలెంలో వేచి ఉన్న ప్రార్థిస్తున్నాము. పరిగ్రహాన్ని సమర్పించి ఉన్నారు. వీరు కుటుంబ సభ్యులను శ్రీ పూర్ణమ్మ అమ్మవారు గరగనక వాహనాలు ఇచ్చి బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి 57వ వార్షికోత్సవ మహోత్సవ తిరునాళ్లు ఈ రోజు ఉదయం 5 గంటల నుండి అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతున్నది. ఇప్పటి వరకు దరిదాపుగా 50,000 మంది నుంచి పైపెచ్చు రాష్ట్రం నలుమూలల నుండి ఎంతో మంది భక్తులు అమ్మవారి దర్శనానికి విచ్చేస్తున్నారు. ఈ గ్రామంలోని పోలేరమ్మ అమ్మవారికి ముఖ్యమైన ప్రత్యేకత కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారికి ప్రసిద్ధి ఉన్నది. అలాగే అమ్మవారి దేవస్థానం నందు శ్రీ సీతారామాంజనేయ ట్రస్ట్ వారు అన్న సంతర్పణ కార్యక్రమము 6,000 నుండి 8,000 మంది వరకు అరేంజ్ చేసి ఉన్నారు. చాలా మంది అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా రావాల్సిన భక్తులు చాలా మంది ఉన్నారు. అలాగే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అమ్మవారి దేవస్థానం నందు సిరిమాన్ మహోత్సవ కార్యక్రమము అత్యంత వైభవోపేతముగా కనుక తప్పెట్లతో మేళ తాళాలతో దువ్వలతో తోటవారిపాలెం గ్రామంలో ఊరేగింపు నిర్వహించబడింది. అలాగే తోటవారిపాలెం గ్రామంలో 5 విద్యుత్ గృహాలు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు గొప్ప కార్యక్రమాల ద్వారా నిర్వహించబడుతున్నవి. అలాగే ఈ రోజు సాయంత్రం రాత్రి 8 గంటల వరకు దరిదాపుగా 1,50,000 మంది ఈ తిరునాళ్ళలో పాల్గొంటారని మా అంచనా. ఈ అభివృద్ధి కమిటీ ఫామ్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు మేము ఈ అమ్మవారి దేవస్థానానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో మంచి కన్స్ట్రక్షన్స్ చేసి ఉన్నాము. అలాగే ఈ కార్యక్రమము ఈ రోజు ఈ తిరునాళ్ళ మహోత్సవంలో చీరాల రూరల్ ఈపురిపాలెం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ చంద్రశేఖర్ గారు మరియు వారి సిబ్బంది మాకు 3 రోజుల నుండి ఎంతో ప్రతిష్టమైన బందోబస్తు ద్వారా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ అవాంఛనీయ సంఘటనలు కానీ జరగకుండా మంచి బందోబస్తు కలిగిస్తున్నారు. వారికి, వారి సిబ్బందికి
మరియు డివిజనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి, రూరల్ సిఐ గారికి మా అభివృద్ధి కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. క్రీడల్లో రాణించాలనే పట్టుదల, క్రమశిక్షణ ఉంటే అద్భుతాలు సాధించవచ్చని చీరాల బాడీ లైన్ జిమ్ క్రీడాకారుడు ఎన్ ముఖేష్ నిరూపించారు. ఇటీవల జరిగిన 13వ రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలో ముఖేష్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని బంగారు పతకంతో మెరిశారు. ఈ సందర్భంగా చీరాలని బాడీ లైన్ జిమ్ ప్రాంగణంలో ముఖేష్ ను జిమ్ ప్రతినిధులు మరియు కోచ్ ఘనంగా సన్మానించారు. ఈ నెల 1, 2, 3 తేదీలలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి ముఖేష్ తన సత్తా చాటారని వారు కొనియాడారు. ముఖేష్ సాధించిన విజయం జిమ్ కే కాకుండా మన ప్రాంతానికి గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో బంగారు పథకం సాధించిన ముఖేష్ వచ్చే జూన్ నెలలో జరగనున్న జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ముఖేష్ మాట్లాడుతూ క్రమం తప్పకుండా శిక్షణ తీసుకోవడం, కోచ్ సూచనలు పాటించడం వల్ల ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. జాతీయ స్థాయిలో కూడా రాణించి పథకం సాధించడమే తన తదుపరి లక్ష్యమని ధీమా వ్యక్తం చేశారు. జిమ్ నిర్వాహకులు మాట్లాడుతూ గతంలో కూడా మా జిమ్ నుండి ఎంతో మంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు. ముఖేష్ లాంటి ప్రతిభావంతులైన క్రీడాకారులకు మా జిమ్ ఎప్పుడు అండగా ఉంటుంది. ఆసక్తి గల యువతను ప్రోత్సహించి వారి ఉన్నత స్థాయికి చేర్చడమే మా లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిమ్ సభ్యులు, తోటి క్రీడాకారులు, మిత్రులు పాల్గొని ముఖేష్ కు అభినందనలు తెలియజేశారు. Now the left is downward. Now again, same road. SK downward. Bike छोड़ो. అందరికీ నమస్కారం. ఈ నెల 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు జరిగిన రాష్ట్ర స్థాయి 13వ రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు బాడీ లైన్ జిమ్ తరఫున ఎన్ ముఖేష్ని పంపించడం జరిగింది. ఈ యొక్క పోటీల్లో ఎన్ ముఖేష్ ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. దీన్ని పురస్కరించుకుని అందరూ అతన్ని అభినందించడం జరుగుతుంది. ఈ జిమ్ తరఫున గతంలో కూడా ఎంతోమంది రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు సంపాదించారు. అదేవిధంగా ముఖేష్ రేపు జూన్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అవ్వటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ జిమ్ తరఫున ఎంతోమంది క్రీడాకారులు ఈ రకంగా బయటకు వెళ్ళి బహుమతులు సాధించడం మాకెంతో గర్వంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మక విజయం సాధించి తొలిసారిగా అక్కడ అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడంతో చీరాల పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. మంగళవారం స్థానిక గడియార స్తంభం సెంటర్లో బీజేపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. హోరెత్తిన నినాదాలు, మిన్నంటిన బాణసంచా. బెంగాల్ ఫలితాల్లో బీజేపీ 200కు పైగా స్థానాల్లో జయకేతనం ఎగరవేయడంతో ఉత్సాహంతో ఊగిపోయిన కార్యకర్తలు మోదీ, అమిత్ షా నాయకత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. గడియార స్తంభం సెంటర్లో బాణసంచా కాల్చి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా రహదారిపై ప్రయాణించే వారికి సైతం మిఠాయిలు పంచుతూ విజయ చిహ్నాలను ప్రదర్శించారు. 22 రాష్ట్రాల విజయడంగా నాయకుల హర్షం. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ ప్రతినిధులు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 2011లో 0 సీట్లతో ఉన్న పార్టీని నేడు బెంగాల్ ప్రజలు 200కు పైగా సీట్లతో ఆశీర్వదించడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక అద్భుతం. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ నియంతృత్వ పాలనకు ప్రజలు చరమగీతం పాడారని పేర్కొన్నారు. నిన్నటి వరకు 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ కూటమి ఇప్పుడు బెంగాల్ విజయంతో కలిపి మొత్తం 22 రాష్ట్రాల్లో జెండా ఎగరవేసి దేశవ్యాప్తంగా తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుందని వారు గుర్తు చేశారు. అభివృద్ధికి పట్టం కట్టిన బెంగాల్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూనే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం చీరాల పట్టణ మండల స్థాయి బీజేపీ నాయకులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. నమో నమో నరేంద్ర మోదీ, నమో నమో నరేంద్ర మోదీ, పలుకుతున్నది యువతన
మాతాకి భారత్. ఇక్కడికి వచ్చేటువంటి మీడియా మిత్రులకి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడాను పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. అదే ఈ రోజున విడుదలైనటువంటి ఎన్నికల ఫలితాలు 5 రాష్ట్రాల్లో విడుదలైతే భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో అత్యధిక మెజారిటీ తోటి అధికారంలోకి రావడం జరిగింది. మిత్రులారా, ఒకసారి మనం అందరం గమనించినట్టయితే ఈ దేశంలో 21 రాష్ట్రాల్లో నిన్న వరకు అధికారంలో ఉండేవాళ్ళం. ఈ రోజున వెస్ట్ బెంగాల్ని మనం కైవసం చేసుకోవడం వల్ల 22 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా మరియు మిత్రపక్షంతో కలిసి అధికారంలో ఉండడం జరిగింది. నిజంగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడాను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. గతంలో మనం చూసుకున్నట్టయితే 2011 నుంచి 2021 వరకు చూసుకున్నట్టయితే అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీకి 2011లో వచ్చినటువంటి సీట్ల సంఖ్య కేవలం 0. అదేవిధంగా ఓట్ల యొక్క శాతం 4%. 2016లో భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి సీట్ల సంఖ్య 3, ఓట్ల శాతం 16% పెరిగింది. 2021లో 77 సీట్లు వచ్చినాయి. అదేవిధంగా 38% ఓట్లు రావడం జరిగింది. ఈ రోజున 2026లో అత్యధిక మెజారిటీ తోటి 200 స్థానాలను కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి అక్కడ పశ్చిమ బెంగాల్లో ఉంది. అంటే ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్త ఏ విధంగా కష్టపడ్డాడో మనం అందరం కూడాను గమనించవచ్చు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి 2 రాష్ట్రాలు అస్సాం కానివ్వండి, పుదుచ్చేరి కానివ్వండి, పానీకుండా మళ్ళీ ఆ యొక్క రాష్ట్రాలలో అధికారంలో నిలబెట్టుకోవడంతో పాటు మళ్ళీ మనం పశ్చిమ బెంగాల్ని గెలుచుకుందామంటే భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలు ఈ దేశంలో ఏ విధంగా కష్టపడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా కూడాను భారతీయ జనతా పార్టీకి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును వేసి తప్పకుండా మీరందరూ కూడాను భారతీయ జనతా పార్టీని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో గెలిపిస్తారని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి నా యొక్క చీరాల ప్రజానికానికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడాను పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను మిత్రుల. బోలో భారత్ మాతా. ఇవి ఆర్కే న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.